అందరికీ నమస్కారం. నేను మీ యుగంధర్ తులసిలా, Y6 న్యూస్ ఛానల్ చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్. ఈరోజు మనం మాట్లాడుకునే విషయం ఏంటంటే, రాజకీయ నాయకులు రాజకీయాల్లో మనుగడ సాధించాలంటే వ్యక్తిత్వం ఎలా ఉండాలి, ఈరోజు ఎలా ఉంది, దాని మీద మాట్లాడుకునేది ఏంటంటే, ముందుగా మనం మాట్లాడుకోవాల్సింది బీసీలకి 42% రిజర్వేషన్లు పాస్ అయింది. ఆ విషయం మీద మనందరికీ సుపరిచితుడు క్యూ న్యూస్ ఛానల్ వ్యవస్థాపకుడైన తీర్మాన్ మల్లన్న ఉరఫ్ చింతపండు నవీన్ అందరికీ తెలిసిన వ్యక్తి. ఫస్ట్ టైం రాజకీయాల్లోకి వచ్చి హుజూర్ నగర్లో పోటీ చేసి 1400 ఓట్లు మాత్రమే సాధించాడు. తర్వాత మళ్ళీ హుజూరాబాద్లో పోటీ చేసి ఎమ్మెల్సీగా అతి స్వల్ప మెజారిటీతో ఓటమి పాలయ్యాడు. తర్వాత 2024 ఎలక్షన్లో విజయం సాధించి కాంగ్రెస్ పార్టీ యొక్క సహకారంతో ఎమ్మెల్సీగా ఎన్నికయ్యాడు. దాని మీద అతను మొన్న సమావేశంలో బీసీలకి 42% రిజర్వేషన్లు వచ్చాయి. దానికి బీసీలు మైనారిటీలు మనం సంతోషించాలి, కానీ వీరు 10 సంవత్సరాలు అధికారం చేసి దాని గురించి ఏం పట్టించుకొని బీఆర్ఎస్ పార్టీ జాగృతి నాయకురాలు కవిత ఎందుకు స్పందిస్తుంది, ఆమె ఎందుకు పసుపు కుంకాలు చెల్లించుకుంటుంది, పూలు చెల్లించుకుంటుందని మాట్లాడారు. దాంతోపాటు ఆయనకు ఒక మాట తొల్లారు, ఆమెకి మనకేం సంబంధం, కంచం సంబంధం ఉందా, మంచం సంబంధం ఉందా అని. అది తప్పు నవీన్ గారు, ఆ మాట మాట్లాడకూడదు ఒక మహిళని. కానీ ఆమె పోరాటం చేయలేదు దాని మీద. ఇప్పుడు చేసింది, అధికారం కోల్పోయినాక అక్కడక్కడ కొన్ని సమావేశాల్లో మాట్లాడింది. అది చెల్లించుకోవడం ఆమె నైతిక విజయం, ఆమె వల్లే ఇది సాధించాము విజయం అనుకుంటుంది. దాని గురించి మీరు ఏదైనా చెప్పదలుచుకుంటే ఇలాంటి దూషణలకు పోకుండా, వ్యక్తిగత విషయాలకు పోకుండా మంచిగా మీకేంటమ్మా మీకు సంబంధం, మీరు అధికారంలో ఉన్న 10 సంవత్సరాలు దాని గురించి మాట్లాడలేదు, ప్రయత్నం చేయలేదు కదా, ఇప్పుడు మేము పోరాటం చేసుకుంటే దానికి వచ్చిన ఫలితం మీరు వేసుకుంటున్నారు భుజం మీద అని అడగచ్చు, నిలదీయచ్చు. కానీ అలా అనకుండా మీరు కొంచెం మాట తుల్లారు. అది రాజకీయాల్లో ముఖ్యమైనది వ్యక్తిత్వం. ఇదివరకు రోజుల్లో చెప్పేవాడు, చెప్పుతో కొట్టిన ఉమ్మూసిన తుడుచుకుపోవాలి రాజకీయ నాయకులు. అలా ఉండక్కర్లేదు, ఈ రోజుల్లో అలా ఉండాలనేం లేదు. కానీ రాజకీయంగా మాట్లాడాలనుకున్నప్పుడు రాజకీయంగానే మాట్లాడాలి, వ్యక్తిగత దూషణలకి వెళ్ళకూడదు. అది గుర్తుంచుకుని రాజకీయ నాయకులు మనుగడ సాధించే మరీ మంచిది. కానీ మళ్ళా మీరు విజయం సాధించాలన్నా, మళ్ళా మీరు ఎమ్మెల్యేలు మంత్రి పదవులు అధిష్ఠించాలన్నా వ్యక్తిత్వ వికాసాన్ని పెంపొందించుకోవాలి. అది లేకుండా మా నోటికి వచ్చి మాట్లాడేస్తాం, మా వెనకాల 10 మంది 100 మంది ఉన్నారు అని చెప్పి వీళ్ళు భూషణలు చేయటం. వారు కూడా మనం రాజకీయ నాయకులు 10 సంవత్సరాలు పరిపాలన చేసామనో, 10 సంవత్సరాలు ప్రతిపక్ష నాయకులుగా ఉన్నామనో చూడకుండా, ఇప్పుడు మళ్ళీ ప్రతిపక్షంలోకి వచ్చామనో చూడకుండా దాడులు చేయడం, వాళ్ళ ఆస్తుల మీదకి, ఎవరైతే విమర్శించారో వాళ్ళ ఆస్తుల మీదకి, వాళ్ళ మీదకి వ్యక్తిగతంగా దాడులు చేయడం ప్రారంభించారు. ఏదైనా మీ మీద భూషణలు చేసినప్పుడు న్యాయస్థానాలు ఉన్నాయి, అది మీడియాకేం అతీతం కాదు. అలాగని చెప్పి మీరే దాడి చేసేస్తాం, నరికేస్తాం, చంపేస్తాం అంటే అది ఎంతవరకు సమంజసం? అది గుర్తుపెట్టుకుని నడుచుకుంటే మంచి. న్యాయస్థానానికి వెళ్తే మీరు అతని మీ మీద చేసిన దోషణలు న్యాయస్థానానికి పిటిషన్ వేస్తే వారు అతన్ని కూడా పిలిచి విచారించి అతనికి మందలింపు శిక్షలో ఏదో విధిస్తారు. అది అతను తప్పు చేశాడని చెప్పి మనము అదే తప్పు చేద్దాం అనుకుంటే అది రాజకీయాల్లో ఈ రోజున ఎంతో వ్యవస్థ పెరిగింది, జనాలకి చదువులు విజ్ఞానాలు పెరిగినాయి. దానివల్ల మీకు మేలు జరుగుతుందా కీడు జరుగుతుందా ఆలోచించుకుని దాడులు చేయడం కానీ, ఇతర వ్యక్తులని భూషణలు చేయడం కానీ చేయడం మంచిది. కానీ అది ఆలోచించకుండా మీరు దూషణలు చేస్తే వేరే వారు దూషణలు చేస్తే దాడులు చేస్తాం,
అది ఎంతవరకు సమంజసం? ఇలాగే రాష్ట్ర విభజన 2014లో జరిగింది. ఉమ్మడిగా ఉన్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం రెండు భాగాలుగా ఆంధ్రప్రదేశ్ తెలంగాణగా విభజితమైనాయి. ఆంధ్ర వారు కోరుకోకపోయినా తెలంగాణ వారు కోరుకున్నారు. దానికి అక్కడున్న యూపీఏ ప్రభుత్వం 2 రాష్ట్రాలను విభజన చేసింది. రాజధాని లేకుండా పోయింది ఆంధ్రప్రదేశ్కి. అభివృద్ధి ఫలాలన్నీ ఇక్కడే ఉన్నాయి తెలంగాణలో. కానీ అక్కడ రాజధాని నిర్మాణం చేసుకుందామని 2014లో ముఖ్యమంత్రిగా ఎన్నికైన నారా చంద్రబాబు నాయుడు సంకల్పం చేసి ఆయన ల్యాండ్ పూలింగ్ అనే విధానం ద్వారా 34,000 ఎకరాలు సంపాదించి రాజధాని ప్రక్రియ మొదలుపెట్టారు. అలా చేస్తుండగా వేరే ఆయన ప్రత్యర్థి పార్టీ అయిన వైఎస్ఆర్సీపీ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారు అంతకుముందు 2014 ముందు వారి తండ్రి ఉమ్మడి రాష్ట్రానికి ముఖ్యమంత్రి చేశారు. ఆయన చేసినట్లుగానే నేను చేస్తాను, ఆయన ఇచ్చిన పథకాలు లాగానే ఇంకా ఎక్కువ పథకాలు చేస్తామని చెప్పి అధికారంలోకి వచ్చారు. కానీ ఏమీ చేయలేదు. రాజధాని నిర్మాణం ఆపేశారు. చంద్రబాబు నాయుడు అనే ముఖ్యమంత్రి గారు సంకల్పించిన పోలవరాన్ని అన్నింటినీ ఆపేశారు. రాజధాని మహిళల్ని రాచి రంపాన పెట్టారు. వారు నిరసన తెలియజేశారు. సామూహికంగా కూర్చుని టెంట్లు వేసుకుని శాంతియుతంగా నిరసన చేస్తే వాళ్ళ మీద పోలీసు బలగాలను పంపించి నిరసన చేశారు. అవన్నీ చూసి వారు అధికారం ఇచ్చిన వైసీపీ పార్టీని అధికారం ఓట్లు వ్యతిరేక తెలుగుదేశం ఎన్డీఏ కూటమికి విజయాన్ని అందించి మళ్ళా చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రిగా చేసుకుని వారు రాజధాని నిర్మాణాన్ని, పోలవరం నిర్మాణాన్ని, బిడ్డలకు భవిష్యత్తు కోసం విద్యా సంస్థలు మరియు వ్యాపార వాణిజ్య సంస్థలు నెలకొల్పించుకుంటూ ముందుకు సాగుతున్నారు. ఆ సమయంలో పెట్టుబడులు ఆంధ్రప్రదేశ్కి వస్తున్న సమయంలో అప్పుడు అధికారం కోల్పోయిన వైఎస్ఆర్సీపీ పార్టీ ప్రజల్లోకి వచ్చి పరామర్శలని చెప్పి వచ్చి గుంటూరు మిర్చి యార్డులో మిర్చి బస్తాలు ఎత్తుకుపోయి పొగాకు బోర్డుకు వచ్చి పొగాకు తొక్కేసి మామిడికాయలు రైతుల్ని పరామర్శిస్తామని చెప్పి మామిడికాయలు ట్రాక్టర్ల కింద వేసి తొక్కి చాలా అరాచకాలు చేస్తూ కత్తులు పట్టుకు విన్యాసాలు చేస్తూ రపరప అని నరికేస్తామని పొడి చేస్తామని బెదిరింపులు దిగుతున్నారు. దానికి అవన్నీ మనం చెప్పుకున్నాం. కానీ ఇప్పుడు కొత్తగా వచ్చిన విషయం ఏంటంటే బందర్, కృష్ణా జిల్లా బందర్ నియోజకవర్గం చెందిన పేర్ని నాని జగన్మోహన్ రెడ్డి కన్నా కూడా ముందు నుంచే ఎప్పటి నుంచో రాజకీయాల్లో ఉన్న వ్యక్తి. వాళ్ళ తండ్రి గారి తరం నుంచి రాజకీయాల్లో ఎన్నో మంత్రి పదవులు, ఎమ్మెల్యే పదవులు, మంత్రి పదవులు అధిష్ఠించిన వాడే. కాంగ్రెస్లో కూడా వైఎస్ రాజశేఖర రెడ్డి టైంలో కూడా మంత్రి పదవులు అధిష్ఠించిన వ్యక్తి, రాజకీయ అనుభవం కలిగిన వ్యక్తి. కానీ రాజకీయ శూన్యత ఎక్కువ ఉంది అతనిలో. అతను మాట్లాడాల్సిన మాటలు కాదు అవి, అనుభవం ఉన్న వ్యక్తులు మాట్లాడాల్సిన మాటలు కాదు. అంటే తప్పేంటి, మా వాళ్ళు ఏదైనా చెప్పి చేయరు, ఎవరు చెప్పకుండా చేసేయాలి, రాత్రిపూట చేసేయాలి, పగలపూట వెళ్ళి పరామర్శించాలని ఒక సమావేశంలో మాట్లాడారు. మళ్ళీ ఇంకొక చోట వ్యక్తిగతంగా ఫోన్లో చంద్రబాబు నాయుడు 76 ఏళ్ళు వచ్చినాయి, ముసలాడైపోయాడు, మరియు స్పీకర్ ఆంధ్రప్రదేశ్ స్పీకర్గా ఉన్న చింతకాయ అయినపాత్రుడు, ఆయన కూడా 80 ఏళ్ళు వచ్చేసినాయి, ఆయన వృద్ధుడైపోయాడు, ఎంతకాలం బతుకుతారు వీళ్ళు, మనం ఏదైనా చేసినా వీళ్ళేం బయటకు వచ్చి మాట్లాడతారా, పెడతారా, మనం ఇష్టారాజ్యంగా సాగిద్దామని మాట్లాడుతున్నారు. అది మీకు తగ్గుతుందా? మీ రాజకీయ అనుభవానికి మీ ఇదికి తగునా? మీ మీద ఎన్నో అభియోగాలు వచ్చినాయి. అరెస్టు చేయడానికి కూడా రంగం సిద్ధమవుతుందని తెలుస్తుంది. కానీ అది మీరు ఇలా రెచ్చిపోయి మాట్లాడుతుంటే దాని పర్యవసానం ఎలా ఉంటుందో, ఎలాంటి పర్యవసానాలు అనుభవించాలో ఆలోచించుకోండి. రాజకీయాలు ఇలాంటి వ్యక్తిత్వాలు మనకి వస్తాయని మీరు అనుకుంటే, మీరు నడుపుకుంటే ప్రజలు హర్షిస్తారని ఎంతవరకు హర్షిస్తారని మీరు అనుకుంటున్నారు. ఈ రోజుల్లో హర్షించేది ఏం లేదు. ఇదివరకు రోజుల్లో అంటే
సరైన బళ్ళు సరైన వ్యవస్థలు ఉండేవి కాదు. అయినా కూడా కొంతమంది ఐఏఎస్లు ఐపీఎస్లు ఇంజనీర్లు అయ్యారు, విదేశాలకు వెళ్ళారు, ఇక్కడ ఉద్యోగాలు చేస్తున్నారు. కానీ ఎక్కువ మందికి చదువులు లేని కాలం అది. కానీ ఇప్పుడు విద్యా వ్యవస్థ బాగా బలపడింది. చాలామంది చదువులు ఖాళీగా ఇప్పుడు ఎవరు కూర్చుని రోడ్డు మీద తిరగట్లేదు. చదువులు ఉద్యోగాలు అని పోతున్నారు. కొంతమందిని అంటేసుకుని మీరు ఇలా చేస్తుంటే వారు మీకు మళ్ళా ఎలా ఓటు వేస్తారు, మళ్ళీ మేము గెలుస్తామంటున్నారు. ఎలా వేస్తారు? ఇలా మీరు ఇలాంటి వ్యాఖ్యలు చేసుకుంటూ పోతే భూషణలకు పోతుంటే వ్యక్తిగత దూషణలకి రాజకీయంగా విమర్శించండి, రాజకీయంగా వ్యక్తిగతంగా విమర్శించండి. రాజకీయం వరకే, వ్యక్తిగతంగా అంటే కుటుంబాల జోలికి వాళ్ళ జోలికి కాదు. ఆ వ్యక్తిని రాజకీయంగా ఏం తప్పులు చేసినా విమర్శించండి, ఎవరు చేసినా విమర్శించండి, తప్పులేదు. న్యాయస్థానాలు కూడా చెప్పేవి అవే. మీడియా రంగం అయినా, పోలీసు వ్యవస్థ అయినా, రాజకీయ వ్యవస్థలైనా, న్యాయ వ్యవస్థలైనా సరే ఎంతవరకు విమర్శించాలో అంతవరకు విమర్శించాలి. వ్యక్తిగతంగా అంటే వ్యక్తిగతంగా వాళ్ళు చేసిన తప్పులుంటే విమర్శించండి, లేకపోతే మంచి పనులు ఉంటే పొగడండి. అంతేగాని మంచి చేసినా విమర్శిస్తాం, చెడు చేసినా విమర్శిస్తాం అంటే ప్రతిపక్షాలని అలా విమర్శిస్తామంటే ఒప్పుకోరు ఎవరు. సమాజం కూడా మిమ్మల్ని కావాలని మీరు ఏదో ఉద్ధరిస్తారని చెప్పి 151 సీట్లు ఇచ్చి విజయం ఇచ్చిన వారే 11 సీట్లకి పడేసి అధికారం కోల్పోయేలాగా చేశారు. ఇంకా ముందు రోజుల్లో మేమే మళ్ళీ విజయం సాధిస్తాం, మేము పనులు చేస్తాం, మేము ఉద్ధరిస్తామంటే ఎవరు నమ్మరిక. ఇలాంటి వ్యాఖ్యలు మీరు బయట చేస్తూ మళ్ళా మనం కాసేపటి తర్వాత మేము మంచి చేస్తాం, మేము అవి ఉద్ధరిస్తాం, మిమ్మల్ని ఇప్పుడున్న ప్రభుత్వం ఉద్ధరించట్లేదు అని చెప్పుకుంటా పోతే మిమ్మల్ని నమ్మే పరిస్థితులు జనాల్లో లేవు. ఈరోజు వ్యక్తిత్వం కాపాడుకుంటే ఏ నాయకుడికైనా మంచి జరుగుతుంది. కలకాలం రాజకీయాల్లో కానీ వెలుగొందుతారు, సమాజంలో కానీ వెలుగొందుతారు. కానీ అలాంటి పరిస్థితులు లేకుండా మీరే మీ భూషణలు వ్యక్తిగత అభిప్రాయాలను బయటికి చెప్పుకుంటూ, వ్యక్తిగత అభిప్రాయాలంటే మంచిగా ఉండాలి అని మీ దగ్గర అవి ఉన్నట్టుగా జనం ఆశపట్టలేదు. మీ దగ్గర ఎలాంటి అభిప్రాయాలే ఉన్నట్టుగా చెబుతున్నారు జనం. వాళ్ళ మనసులో ఉన్నవే బయటకు వస్తాయి ఎవరికైనా సరే అంటున్నారు. ఆ పరిస్థితి తెచ్చుకున్నారు కాబట్టి ఇక మళ్ళీ మీరు విజయం ఎంతవరకు వస్తుందో ఆలోచించుకొని మీ వ్యక్తిత్వాలను మార్చుకుని మనుగడ సాగిస్తే రాజకీయాల్లో కానీ వ్యక్తిగతంగా కానీ బాగుంటుందని ప్రజల అభిప్రాయం. నమస్కారం.